ఉంటే బాగుంటుందంట. అన్నం రోజు తినే బిర్యానీ అన్నం ఏంటి సార్ పంచపక్ష ప్రమాణాలు ఉంటే బాగుండేది అంటారు. ఈ విధంగా అతని ఆశ ఎంత పెరుగుతుంది అంటే ఇల్లు, బిల్డింగు, తర్వాత ఇవన్నిటితో పాటుగా అధికారం కావాలి, ఆధిపత్యం కావాలి, ఇంకా వాహనాలు కావాలి, సేవకులు కావాలి, నౌకర్లు కావాలి, చాకర్లు కావాలి. ఈ విధంగా అతని పెరుగుతూ పోతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సోదరులారా, ఆదం సంతానానికి ఒక లోయ బంగారం ఇస్తే మరో లోయ బంగారం కావాలని కోరుకుంటాడు. మరి మరో లోయ బంగారం ఇస్తే మరో లోయ బంగారం కావాలని కోరుకుంటాడు. మరి ఇతని ఆకలి ఏం చంపుద్ది, ఇతని ఆశను ఏం చంపుద్ది అని అడిగారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇతని ఆశను మట్టి తప్ప మరేం చంపలేదన్నారు. కనుక మనిషి ఇవి సంపాదించడానికే ఈ రోజు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. చివరికి ఇతరుల్ని నాశనం చేసేనా, ఇతరుల కుటుంబాన్ని హననం చేసేనా, ఇతరుల పునాదుల మీద, సమాధుల మీద పునాదులు నిర్మించుకునైనా సరే అంతస్తుకు చేరుకోవాలనేటువంటి ప్రయత్నం మనిషి ఈ రోజు చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఒకే ఒక మాట, సంతోషానికి లేక ఆనందానికి నిర్వచనం ఏంటో తెలియని కారణంగానే ఇది జరుగుతోంది. చివరికి ఇది సాధించే విషయంలో ఎక్కడైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే మనిషి అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడము, లేక డిప్రెషన్ గురై పిచ్చెక్కిపోవడము, లేక ఈరోజు స్టూడెంట్స్ లో చూస్తున్నాం చూడండి, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఈ జీవితాన్ని అసలు లక్ష్యంగా భావించడం, ఈ జీవితంలో సక్సెస్ నిజమైన సక్సెస్ గా భావించడం, ఈ జీవితంలో మరి ఫెయిల్యూర్ నిజమైనటువంటి ఫెయిల్యూర్ గా భావించడం వల్ల మనిషి ఇలాంటి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాడు. కానీ ఇక్కడ ప్రధానంగా దివ్యకులాన్ని ఏమంటుందంటే ఈ జీవితం అసలు లక్ష్యం కాదు, ఈ జీవితం అసలు లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనం మాత్రమే. ఈ సాధనాన్ని ఉపయోగించి నువ్వు అసలు లక్ష్యాన్ని సాధించు అనే విషయాన్ని చెప్తావు. ఇది మొదటి విషయం. రెండవది, మనిషి ఏదైతే సంతోషం అనుకుంటున్నాడో ఈ సంతోషాన్ని తిరుగులేనటువంటి వాస్తవం ఏంటంటే మృత్యు. అది ఏం చేస్తుందంటే నీరుగా చేస్తుంది. అన్ని సంపాదించాడండి, కోట్లు గడించాడు, నేను చెప్పినటువంటి వస్తువాహనాలన్నీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత సడన్ గా మృత్యు వచ్చింది. దాన్ని సంతోషం అంటామా మనం? సంతోషం అనగలమా? చాలా మంది యూత్ ఉన్నారు, ఏమో అనగలమా దాన్ని? ఒక అబ్బాయి ఐటీలో మంచి ర్యాంక్ సాధించాడు, తర్వాత అమెరికా వెళ్ళాడు, ఇంకా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. ఈలోగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. రక్తం కూడా కాలేదు బాడీలో నుంచి, కానీ తగలరాని చోట ఒక చిన్న దెబ్బ తగిలింది, చనిపోయాడు. దాన్ని సక్సెస్ అంటారా మీరు? సక్సెస్ అనే దేనికంటారు? సక్సెస్ అని దేనికంటారు? ఒక ప్రశ్న ఒకసారి ఆలోచించారు. సక్సెస్ లేక విజయం, సాఫల్యం అని దేనికంటారంటే తరగని సంపద, తరగని భోగభాగ్యాలతో పాటుగా తరగని జీవితం కూడా లభించాలి, దాన్ని సక్సెస్ అంటాం. అవకాశం ఉందండి ఇక్కడ? అందుకని దివ్య పురాణం ఏమంటుందంటే ఓ మనిషి, తరగని భోగభాగ్యాలు, తరగని సంపదతో పాటుగా తరగని జీవితం, తరగని ఆయుష్ కూడా లభించేటువంటి ఒక ప్రాంతం ఉంది. దాన్ని తెలుగులో మీరు వైకుంఠం లేక మోక్షం అంటే, బైబిల్ భాషలో అయితే పరలోకం లేక పరదేశ అంటే దాన్ని అంతిమ దేవగ్రంథమైన ఖురాన్ అంటుంది జన్నతుల్ ఫిర్దౌస్, జన్నత్ అంటుంది. అది దానికోసం మీరు కృషి చేయండి అనేటువంటి విషయాన్ని దివ్య ఖురాన్ చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది. మరి అక్కడ దానికోసం కృషి చేస్తే మరి ఇక్కడ ఏమైనా కోల్పోతామా? ఇక్కడ చదువుకునే వాళ్ళు చదువు వదిలేయాలి, ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు వదిలేయాలి, భార్య పిల్లలు కలవాళ్ళు భార్య పిల్లలు వదిలేయాలి. ఈ విధంగా అన్ని వదిలేసి మొత్తం జీవితాన్ని మసీదులోనో లేక ఏ గృహంలోనో గడిపేయాలి, దైవన సంస్థలో అనేటువంటి విషయం ఉందా? లేదు. మీరు అన్ని చేయాలి, మీపై ఉన్న బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. కానీ మీరు టార్గెట్ మాత్రం అసలు ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి, అప్పుడు ప్రపంచం కూడా లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఇస్లామీయ తత్వవేత్త మౌలానా ఖుర్రం అలీ ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అని ఏమంటారంటే ఈ యొక్క పరలోకం అనేటువంటిది ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం పరలోకం యొక్క నీడ. ఈ నీడ, పరలోకం యొక్క నీడ ఈ ప్రపంచం అంటే ఒక ఉదాహరణ ఇస్తారంటే సూర్యుని కాంతి నేల మీద పడుతూ ఉంటుంది. పక్షి ఎదుగుతుంది కదండి, ఆకాశంలో పక్షి ఎదుగుతుంటుంది. సూర్యుని కాంతి నేల మీద పడినప్పుడు ఆ పక్షి నీడ ఎక్కడ పడుతుందండి? నేల మీద పడుతుంది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే నాలాంటి తెలివైనవాడు పక్షిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నీడ వెంట పరుగులు తీస్తున్నాడు. పక్షి దొరుకుతుందండి? దొరకదు. కానీ మరొక వ్యక్తి ఏం చేశాడంటే పక్షిని పట్టుకున్నాడు, డైరెక్ట్ పక్షిని పట్టుకునే టార్గెట్ పెట్టాడు, పక్షినే పట్టుకున్నాడు. అప్పుడు రెండు వస్తువులు దొరుకుతాయి. ఏం దొరుకుతాయంటే అతనికి? ఏమా? నీడ, పక్షి రెండు దొరుకుతాయి. అదే విధంగా ఒక వ్యక్తి ప్రపంచాన్నే సర్వస్వం అనుకుని ప్రపంచంలోనే మురుకులైపోయి ప్రపంచాన్ని సాధించే దిశగా పరుగులు తీస్తే వాడు నీడను చూసి పరిగెట్టేటువంటి మూర్ఖుడు లాంటి వాడు, పిచ్చివాడు లాంటి వాడు అని చెప్పడం జరుగుతుంది. మరో వ్యక్తి పరలోకాన్ని
టార్గెట్ గా పెట్టి, ఆ ఎటర్నల్ లైఫ్ ని టార్గెట్ గా పెట్టి ఎవడైతే కృషి చేస్తాడో వాడు ఇటు ప్రపంచంలోనూ అటు పరలోకంలోనూ సక్సెస్ పొందుతాడు. ఇదే విషయాలు అంతిమ దైవగ్రంథమైన ఖురాన్ మనం ముందుంచుతోంది. అందుకనే దివ్య ఖురాన్లో ఏం చెప్పబడిందంటే, ఓ మానవులారా, ఈ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది, మేము మీ వద్దకు స్పష్టంగా జ్యోతిని పంపించాము, నిదర్శనంగా పంపించామనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. కనుక మహాశైలారా, మరి ఈ దివ్య ఖురాన్ గ్రంథం ఒకప్పుడు ఒక సుందర సమాజాన్ని స్థాపించి చూపించింది. కనుక ఈ గ్రంథాన్ని ముస్లింలకు నేను మనం చేసేది ఏంటంటే, మీరు ఒకసారి చదవండి. మీరు చదివి దాని ప్రకారంగా మౌలానా గారు ఇప్పుడే ప్రసంగం చేశారు, దాని ప్రకారంగా ఆచరణాత్మకమైనటువంటి ఖురాన్గా మారే ప్రయత్నం చేయండి. అలాగే నా ముస్లిమేతర సోదరులు, ఇక్కడ యువకులు, విద్యార్థులు ఉన్నారు, వారందరికీ మనం చేసేది ఏంటంటే, దివ్య ఖురాన్ మనం చదివేటువంటి ప్రతి భాషలో కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఆ ఖురాన్ గ్రంథాన్ని ఒకసారి చదవండి. మీరు విమర్శనాత్మకంగా అయినా సరే ఒకసారి ఖురాన్ని స్టడీ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ, మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం మనకి ఇంపర లోకాల్లో సాఫల్యాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాహు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.